ఖమ్మం పాత బస్టాండ్ నుంచి బోనకల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ ఏర్పాట్లపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో పేదోడి కష్టం తీర్చే ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారన్నారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని స్థలం మల్లారెడ్డిది కాదని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరకు హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుండి 27 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 317 జీవోపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో కమిటీ చైర్మన్ దామోదర రాజనరసింహ, సభ్యులు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. 317 జీవోలో మార్పులు, ఇతర అంశాలపై సమీక్షించిన కేబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. విధుల్లో సర్దుబాటు కావాలనుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు రేపటి నుంచి 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి హేమకు ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు బెంగళూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల నుంచే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలు పెడతానని, తిరుమలలో గోవిందనామ నినాదాలు తప్ప మరేమీ వినపడకుండా చేస్తానని, గత 5 ఏళ్లలో తిరుమలను అధ్వానంగా మార్చారన్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు అధికారులు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరదాలను ఏర్పాటు చేసేవారు. దీంతో టీడీపీ నాయకులు జగన్ పరదాల ముఖ్యమంత్రి అంటూ సెటైర్లు కూడా వేశారు. అయితే నిన్న తిరుమలలో నారా లోకేష్ బస్ చేసిన గెస్ట్ హౌస్ ప్రాంతంలో పరదాలు కట్టడంతో అన్ని డిపార్ట్మెంట్లకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చినా సరే పరదాలు కట్టొద్దని చెప్పలేక చచ్చిపోతున్నామని లోకేష్ సెటైర్లు వేశారు. జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిగా చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు, పవన్ కళ్యాణ్ కోరిక మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించి మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై 2వ సంతకం, పింఛన్ 4,000 రూపాయలకు పెంచుతూ 3వ సంతకం చేయనున్నారు. వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి పార్టీకి రాజీనామా చేశారు. తెలుగు అకాడమీ చైర్పర్సన్గా పనిచేసిన ఆమె తన రాజీనామా లేఖను ప్రభుత్వానికి పంపించారు. భారత ప్రధానిగా వరుసగా 3వసారి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన వెంటనే తన మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. 100 రోజుల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుని ఆ మేరకు కార్యాచరణను తొలి కేబినెట్లలోనే సూచించారు. ఇక ఇప్పుడు 3వ దశ పాలనలో ప్రధాని మోదీ ఈ నెల 13 నుంచి తొలి విదేశీ పర్యటనలో ఇటలీలో జరగనున్న G7 దేశాల సదస్సుకు హాజరవనున్నారు. మోదీ సర్కార్ రైతులకు శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ఈ నెల 18న రైతుల అకౌంట్లోకి జమ చేయనుంది. పెట్రోల్, డీజిల్, సహజ వాయువులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం కృషి చేస్తోందని, వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించిందని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. దక్షిణ కువైట్లోని వలస కార్మికుల నివాస భవనంలో మంటలు చెలరేగడంతో 40 మంది భారతీయులు మరణించారు. 50 మంది గాయపడినట్లు విదేశాంగ మంత్రి ధృవీకరించారు. కేరళకు చెందిన 5 వ్యక్తులు మంటల్లో మరణించినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం తెలుపుతూ అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్దం, హింస కారణంగా 120 మిలియన్ల మంది ప్రజలు బలవంతంగా నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ తెలిపింది. ఈ మేరకు ఫ్లాగ్షిప్ గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ పేరుతో గురువారం ఓ నివేదికను విడుదల చేసింది. స్థానభ్రంశం చెందిన జనాభా ప్రస్తుత జపాన్ పాపులేషన్తో సమానమని పేర్కొంది. జపాన్లోని యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు సురుగి అనే పేరుతో ఒక ప్రత్యేకమైన విమాన సైకిల్ను రూపొందించారు. T20 ప్రపంచ కప్ గ్రూప్ ఏలో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అమెరికా 7 వికెట్ల తేడాతో ఓటమి చెందింది. మ్యాచ్ అనంతరం అమెరికా తాత్కాలిక కెప్టెన్ ఆరోన్ జోన్స్ మాట్లాడుతూ బ్యాటింగ్లో 10 నుండి 15 పరుగులు తక్కువ చేయడమే తమ ఓటమిని శాసించిందని, తమ బౌలింగ్ యూనిట్ గురించి చాలా గర్వపడుతున్నాను అన్నాడు. మ్యాచ్లను సకాలంలో ముగించేందుకు ఐసీసీ స్టాప్ క్లాక్ నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ఫీల్డింగ్ జట్టు ఓవర్ ముగిసిన నిమిషంలోపు తదుపరి ఓవర్ మొదలుపెట్టాలి. ఒక ఇన్నింగ్స్లో ఇలా 3 సార్లు జరిగితే 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. ఈ సమయాన్ని థర్డ్ ఎంపైర్ స్టాప్ క్లాక్ సహాయంతో లెక్కిస్తాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్లో అమెరికా బౌలర్లు 3 సార్లు ఈ తప్పు చేయడంతో ఎంపైర్ 2 సార్లు హెచ్చరించారు. 3వ సారి కూడా ఇదే సంఘటన పునరావృతం కావడంతో అదనంగా 5 పరుగులు పెనాల్టీ విధించాల్సి వచ్చింది.